రోజు జ్యూసులు, ఫ్రూట్స్ పెట్టి పెట్టి మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు నువ్వు? సాయంత్రం కాగానే నాకేమో స్పైసీగా తినాలనిపిస్తుంది. నువ్వేమో ఇట్లా ఫ్రూట్స్, జ్యూస్ తీసుకొచ్చి ముందు పెడతా ఉంటావు ఎందుకు మమ్మీ? అసలు ఈ రోజైతే నేను అసలు తాగనని చెప్పి పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చెప్పెళ్ళింది గీతు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు షోలాక్స్ 25. ఆ గీతు కోసం అయితే పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు మీకు. కారం అయితే వేయను. చాలామంది కారం అయితే వేసుకొని చేస్తారు కదా. కారం వేయకుండా పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి అల్లం ఈ రెండింటిని అయితే గ్రైండ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు కారం వేస్తే ఎందుకో నాకు కొంచెం కారం వాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, ఈ పచ్చిమిర్చిలను అయితే కొన్ని ఎక్కువనే తీసుకుంటున్నా. అంటే పకోడీకి ఎంత కావాలో అంత కారం సరిపడా అన్ని పచ్చిమిర్చిలు అయితే తీసుకొని అల్లం కూడా తీసుకొని ఆ రెండింటిని అయితే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను. ఎన్ని కట్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా నేనైతే కత్తితో అయితే కట్ చేసేస్తాను. కానీ కత్తిపీటతో అయితే రాదు నాకు, ఎందుకంటే కత్తిపీట అలవాట్లేదు. ఇక ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నా కదా, ఈ ఉల్లిపాయలను అయితే మంచిగా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి అల్లము ఈ రెండింటిని అయితే వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయలోని వాటర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం పిండి కలిపేటప్పుడు ఏమైందంటే వాటర్ అనేది ఎక్కువ పట్టదు. వాటర్ ఎక్కువ పట్టకపోతే మనకి ఆయిల్ అనేది లాగదనమాట. అందుకనే ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇక శనగపిండి అయితే కొంచెం జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోకపోతే ఏమైందంటే అందులో ఉండలు ఉన్నాయి అనుకోండి ఎక్కడైనా, అవి నూనెలో వేసినప్పుడు పేలుతాయి. అందుకే కంపల్సరీ జల్లెడ అయితే పట్టుకోవాలి. ఈ శనగపిండితో పాటు నేను ఒక గుప్పెడు బియ్యపిండి కూడా వేసిన. బియ్యపిండి వేస్తే ఏమైందంటే మంచి క్రిస్పీగా వస్తాయి. బియ్యపిండి ఇష్టం లేకపోతే మెత్తగా కావాలనుకుంటే ఓన్లీ శనగపిండితో అయితే చేసుకోండి. శనగపిండితో చేసినా గట్టిగా వస్తుంది, కానీ ఏమైందంటే వేడిగా ఉన్నంతసేపే గట్టిగా ఉంటుంది, చల్లగా అయిన తర్వాత మెత్తగా అయిపోద్ది. కానీ బియ్యపిండి వేస్తే ఏమైందంటే అది చల్లగా అయిపోయిన తర్వాత కూడా అట్లా క్రిస్పీగానే ఉంటుంది అనమాట. అందుకనే బియ్యపిండి వేసుకుంటే బాగుంటుంది. ఓ ఆపమ్మ ఆపు, ఇక పకోడీ చేసుకోవడం కూడా రాదా మాకు? ఇది వేయొద్దు, అది వేయొద్దు, అది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి అని ఇందాక నుంచి డబ్బాలో రాలేసి ఊపినట్టు మాట్లాడుతున్నావు. మాకు పకోడీ చేయడం కూడా రాదా అని అనుకుంటుండొచ్చు మీలో చాలామంది. నేను వచ్చిన వాళ్ళకైతే ఏం చెప్పట్లేదు, రానోళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను, అంతేగాని అందరికైతే చెప్పట్లేక ఇట్లనే చేసుకోండి అని చెప్పట్లే. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అంతే. అబ్బా ఆపమ్మాయి, కానీ దీర్ఘాలు తీసుకుంటా చెప్పడం ఆప ఇక అనేసి చాలామంది అయితే అనుకుంటుండొచ్చు. నాకు తెలిసి నిజంగా అనుకుంటారు, ఈ దీర్ఘాలు చూసి సాగా తీసుకుంటా మాట్లాడుతుంది అనుకుంటారు. అయినా అసలు నాకు సిగ్గే లేదు అసలుకి. మా సిస్టర్ అయితే ఎన్నిసార్లు చెప్పుద్దో, నాకు నాకు ఈ విషయంలోనే బాగా తిడుతుంది అనమాట మా సిస్టర్ నన్ను. ఎందుకంటే నేను అన్నీ బాగా పెత్తనాలు చేస్తూ ఉంటాను అనమాట. పెత్తనాలు అంటే ఏం కాదు, ఎవరింటికో పోయి ఏం చేయను అనమాట. ఏంటంటే నాకు ఏదైనా తెలిసిందనుకోండి వాళ్ళకి చెప్తానమాట, అయ్యో అట్లా కాదు ఇట్లా అనేసి. అవతలకు తెలియకపోతే అయ్యో పాపం కదా అని చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటాను అనమాట. అట్లా చేస్తే ఏమైందంటే అవతలోళ్ళు ఇప్పుడు మనం మంచికి చెప్తాము, కానీ అవతలోళ్ళు అట్లా తీసుకోరు కదా, అయ్యో వాళ్ళు మన మంచిగా చెప్పేది అనేసి అనుకోరు. వాళ్ళు వేరే రకంగా రివర్స్లో వాదిస్తూ ఉంటారు అనమాట. అందుకే నన్ను తిడుతూ ఉంటుంది అనమాట, నీకెందుకు వాళ్ళకి మంచి చెప్పడానికి పోతావు నువ్వు, కానీ వాళ్ళు వింటారా? అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పుడు. ఇట్లా ఈ ఉన్న జనరేషన్లో ఈ కాలంలో అసలు ఎవరికి సలహాలు ఇవ్వద్దు, అట్లనే వాళ్ళకి అసలు మంచి చెడు అసలు ఏది చెప్పొద్దు. వాళ్ళు చెప్పింది విని కొట్టాలి, అక్కడ నుండి లేసి వచ్చేయాలంటారు అనమాట మా సిస్టరు. కానీ నాకేమో బాగా పెత్తనాలన్నమాట. ఎప్పటికప్పుడైతే ఇట్లా పెత్తనాలు చేయొద్దు, నా పని నేను చూసుకోవాలని అనుకుంటా ఉంటా. కానీ అవతల మాట్లాడేసరికి అయ్యో పాపం కదా, అయ్యో వాళ్ళకి తెలియదు కదా అనేసి నాకు అట్లా అనిపించేసి చెప్తా ఉంటాను అనమాట. వాళ్ళ అవసరానికి చక్కగా వాడేసుకుంటారు, తర్వాత గుర్తుపెట్టుకోకపోవడం కాకుండా ఇంకా రివర్స్లో మనల్ని అనడము. అందుకని నేను చాలాసార్లు దెబ్బతిని ఉన్నలే ఇట్లాంటి విషయాల్లో. అయినా కూడా నాకు సిగ్గు రాదు అసలు. నాకు చెప్తాను కదా, నాకు అసలు సిగ్గే లేదు. ఎన్నిసార్లు అయినా అంతే. నేనేమో ఇంట్లో పని చేసి చీకేసిన ఐస్ పుల్లలాగా తయారవుతున్నా. మా ఇంట్లోనేమో నేను చేసిన తిండి తిని తిని వాళ్ళేమో తిమింగలంలా తయారవుతాను. అయినా కూడా మళ్ళీ వాళ్ళు రివర్స్లో మళ్ళీ నన్ను ఏమంటానంటే నువ్వేం చేస్తాను అని అంటాను. నన్ను ఏం చేయాలి అసలు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి నిజంగా అసలు ఒక్కరోజు వంట చేయలేదు అనుకోండి, నిజంగా వాళ్ళ తిక్క కుదురుతుంది అసలుకి. నేను ఏం చేయకుండా పడుకుంటే బాగుండేది అసలుకి. కానీ నాకే పాపం అనిపిస్తూ ఉంటుంది, అయ్యో పాపం నేను చేయకపోతే వీళ్ళు ఏం తింటారు అనేసి. నాకు ఉంటుంది అట్లా జాలి, అయ్యో పాపం అని. కానీ వాళ్ళకి మాత్రం అస్సలు కొంచెం కూడా ఉండదు. నేనైతే అందరికీ అన్నీ చెప్తా ఉంటా, ఇది తినకండి, అది తినకండి, అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అనేసి. నేను మాత్రం చక్కగా టీ అయితే తాగేస్తాను అనమాట. ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నేను మాత్రం టీ అయితే మానను. అట్లని అన్నిసార్లు అయితే తాగను. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చిన్న గ్లాసులో అయితే తాగుతాను. కాకపోతే
ఆ కొంచెం టీ తాగలేదంటే ఇక నాకైతే ఆ రోజు మొత్తం తలనొప్పి వచ్చేస్తుంది. మీలో టీ తాగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? టీ తాగేటోళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే టీ లవర్స్ అనమాట. నాకు తిండి పెట్టకపోయినా పర్లేదు, 2 రోజులైనా తినకుండా ఉంటా, 3 రోజులైనా ఏం తినకుండా ఉంటాను, కానీ టీ తాగకుండా మాత్రం నేను ఒక్క పూట కూడా ఉండలేనమాట. నాకు 10 లోపు పొద్దున ఎంత తక్కువలో తక్కువ అయినా కూడా ఇక 10 దాటిందంటే నేను 10 లోపు టీ తాగకపోతే ఇక నా పని అయిపోయినట్టే. నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఇంక నేను ఏ పని అయితే చెయ్యలేను. ఇక మా సిస్టర్ ఉంది కదా, మల్లికా సిస్టర్, ఇక ఆమె అయితే ఎన్నిసార్లు టీ పోసినా కూడా టీ అయితే వద్దని చెప్పదనమాట. ఎన్నిసార్లు టీ తాగుతావా అని అంటే ఎవరిని అడిగినా కూడా, ఎవరొచ్చి టీ తాగుతావా అని అడిగినా కూడా నాకు పోయి అంటది అనమాట. ఆమె అంత ఇష్టం ఆమెకు కూడా టీ. ఎన్నిసార్లు పోసినా తాగుద్ది ఆమె కూడా. ఇక నేనైతే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే తాగుతా. ఎక్కువ సార్లు అయితే ఏం తాగను. కాకపోతే ఏంటంటే ఆ 2 సార్లు తాగకపోతే మాత్రం కంపల్సరీ తలనొప్పి వచ్చేస్తుంది నాకు. అంటే ఇక ఎట్లా అంటే ఇక నేనేం చెయ్యలేను అనమాట. నాకు ఇక ఏదేదో అయిపోతూ ఉంటుంది. అది ఏంటిదో కూడా తెలియదు. మొత్తం తలబట్టేస్తూ ఉంటుంది. అసలు అంటే ఏ పని కూడా చేయలేను ఫస్ట్ నేను ఆ టీ తాగకపోతే. తిండి తినకపోయినా ఉంటా, కానీ టీ తాగకుండా అయితే ఉండలేను అనమాట. పొద్దున కంపల్సరీ. ఇక సాయంత్రం అయితే ఏమో అప్పుడప్పుడు వదిలేస్తానేమో, కానీ పొద్దున మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే. ఇక గీతు మాత్రం వచ్చేసింది. ఇక స్నానం అయితే చేసేసి వచ్చి ఇక పకోడీ అయితే రెడీగా ఉంది. తినమ్మ వెళ్ళానంటే, లేదు మమ్మీ నేను ఒకసారి చేస్తాను, నేను ఒకసారి కలుపుతాను అనేసి అంటుంది. అంటే ప్రతిసారి కూడా నేను ఏమైనా చేసేటప్పుడు అయితే వచ్చి నేను కూడా చేస్తా అంటూ ఉంటుంది. నేనేమో స్టవ్ దగ్గర ఎందుకమ్మో, ఆయిల్ దగ్గర వేరే ఏమైనా చేసినప్పుడు ఎద్దులే, ఈ ఆయిల్ మీద పడుతుంది వద్దనేసి నేను దగ్గరికి రానివ్వను. ఈ ఒక్కసారి చేస్తాను మమ్మీ ప్లీజ్ అనేసి అంటుంది. సర్లే అనేసి ఇక ఇచ్చాను. అయితే అసలు నువ్వెందుకు అక్కడ పో అమ్మ, నువ్వు వెళ్ళి పకోడీ తినిపో అన్నా. ఎలా ఉందో చెప్పు అనేసి అంటున్నా. అసలు నోట్లోకి వెళ్ళి మాటే రాదు చూడండి. గప్చుగా తిని తలుపుతుంది ఇట్లా గీతు. తినేటప్పుడు మాత్రం చక్కగా ఇంత పెద్ద నోరు తెరిచి మాత్రం తింటారు. బాగుందా బాగాలేదా చెప్పమంటే చెప్తానులే చూడండి, ఇట్లా తలుపుతాను చూడండి. ఈ గీతుకి ఎవరంటే ఇష్టం అని అంటే, నేను ఒక షార్ట్ చేసిన కదా అప్పుడు చెప్పింది కదా నాకు చిన్న అంటే ఇష్టమని. చిన్న అంటే మా సిస్టర్ అని చెప్పిన కదా, మల్లికా సిస్టరు. ఆమె ఫస్ట్ ఇష్టం అంటది. తర్వాత ఏమో రీతక్క ఇష్టం అంటది. తర్వాత ఎవరు ఇష్టం అంటే ఇక తర్వాత ఎవరు లేరు అంటది. కనీసం 3rd ప్లేస్ అయినా ఇస్తా నాకనంటే అది కూడా ఇయ్యదనమాట. అట్లని చెప్పేసి నేను లేకుండా ఉంటుందా అంటే ఒక్కరోజు కూడా ఉండదు అనమాట. హైదరాబాద్లో అప్పుడు ఉండమ్మా నువ్వు అని చెప్తే, నువ్వు వెళ్ళి ఉండు నేను రానులే అని అంటే, ఆహా నువ్వు రాకుండా నేను ఉండను, నువ్వు లేకుండా నేను ఉండను అంటదనమాట. ఇష్టమా అని అంటే అట్లా కాదంటది. మళ్ళీ నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండాలి అక్కడ అంటదనమాట. అదేందో మరి నాకైతే అర్థం కాదు. ఇక గీతు అయితే పకోడీ తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు గౌతమ్ గారు అయితే ఆడు కూడా స్నానం చేసి అయితే వచ్చిండు. ఇక వాడు కూడా తింటాడు. ఇక వీడి కోసం చెప్పాలంటే ఒక బుక్ రాయొచ్చు అనమాట ఈ గౌతమ్ కోసము. ఏ ఎండకి ఆ గొడుగు పడతాడనమాట. ఎలాంటి మనుషులతోనైనా కలిసిపోయే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈ గౌతమే. ఎక్కడ తీసుకెళ్ళి వదిలేసినా కూడా కనీసం ఎట్లా అంటే ఒక్క మనిషి కూడా లేని ఒక అడవిలో వదిలేసినా సరే ఆ చెట్లని మచ్చిక చేసుకుని ఆ చెట్లతోని కూడా వాడు ఫ్రెండ్షిప్ చేసేస్తాడు అనమాట. అంత టాలెంటెడ్ అనమాట వీడు. ఇక గౌతమ్ అయితే నన్నైతే అసలు వాడు నాకు కనబడకపోతే ఇదివరకైతే ఎత్తుకునేటాడు, మమ్మీ 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 ఎక్కడున్నావు అనేసి. ఇక ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు తప్పుతుంది గౌతమ్కి. అసలు చిన్నప్పుడైతే అస్సలు వదిలి ఉండేటోడు కాదనమాట. వాడు పొద్దున్న నుండి స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి నేను కనబడిపోతే ఏడ్చేటోడు వీడు బాగా. ఇప్పుడైతే కొంచెం అలవాటు అవుతుంది, కానీ వీడికి బాగా ఇదనమాట, ప్రేమలు ఎక్కువ గౌతమ్కి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.